హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌశల్యం సర్వేకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మనకు ఈ పరీక్షలను 5 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. సో, ఆల్రెడీ రెండో తారీఖు నుంచైతే స్టార్ట్ అయ్యాయన్నమాట. 6 తారీఖు వరకు జరుగుతాయి. ఓకేనా? సో, రోజుకి 2 షిఫ్ట్‌ల కింద ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ ఒక షిఫ్ట్. ఒక్కొక్క షిఫ్ట్‌కి ఒక్కొక్క పర్సన్‌నే అటెండ్ చేసి ఈ టెస్ట్ అనేది రాపిస్తున్నారనమాట గ్రామ వార్డు సచివాలయంలో. ఎక్కడ రాపిస్తున్నారంటే గ్రామ వార్డు సచివాలయంలో. సో, అయితే అందరికీ ఇప్పుడు ఈ యొక్క అసెస్మెంట్‌కి సంబంధించినటువంటి మెసేజెస్ రాలేదండి. కేవలం కొంతమందికి మాత్రమే వచ్చాయి. అది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి 2024-25 పాస్డ్ ఔట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో మాక్సిమం వాళ్ళని ప్రిఫర్ చేశారనమాట. వాళ్ళని ప్రిఫర్ చేసి వాళ్ళకి షెడ్యూల్ మెసేజెస్ అనేటువంటివి పంపించి ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటువంటివి రాపిస్తున్నారు ప్రస్తుతానికి. ఇక చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకైనా మిగిలినటువంటి క్వాలిఫికేషన్ 10థ్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, పీజీ, ఓకేనా, ఎంబీఏ, ఎంసీఏ ఈ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకు పెడతారా పెట్టరా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇన్ కేస్ వీళ్ళకందరికీ పెట్టినట్లయితే అప్పటి నుంచి పెట్టొచ్చు, అసలు ఖచ్చితంగా పెడతారా లేదా అనే వివరాల గురించి అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా? అండ్ అలాగే రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క అసెస్మెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంది, సో మీరు ముందు ముందు రోజుల్లో ఏమేమి నేర్చుకుంటే ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు, జాబ్లో గెట్ ఇన్ అవ్వచ్చు, ఓకేనా, ఈ వివరాల గురించి కూడా మీకు బ్రీఫ్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను ఎగ్జాంపుల్తో సహా పీడిఎఫ్ రూపంలో ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా టాపిక్స్ వైజ్గా గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. పీడిఎఫ్ టైప్లో రెడీ చేసి పెట్టాను. మీకు కావాలనుకుంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. పీడిఎఫ్ కావాలని కమెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే, ఓకేనా. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి డైలీ పెట్టేటువంటి వీడియో అప్డేట్స్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కౌశల్యం సర్వేకు సంబంధించిన ఆన్లైన్ అసెస్మెంట్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయండి. సో కేవలము మనకు ఇవి 5 రోజులు మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఒక రోజుకి 2 పర్సన్స్ మాత్రమే. సో ఇవి ఎలా జరిగాయి అంటే గ్రామ వార్డు సచివాలయం అధికారులకే చెప్పారనమాట ప్రభుత్వము. ఏమని? సో ఈ విధంగా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటువంటి వాటిని పెట్టండి, ఓకేనా. సో ఈ విధంగా ప్రభుత్వము ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులకైతే చెప్పారు. సో ఇక ఆ అధికారులు చెప్పిన వెంటనే ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులు కొంతమందికి ఈ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్స్ మెసేజ్లు అనేటువంటివి షెడ్యూల్ అయినట్లుగా పంపించి వాళ్ళకి ప్రస్తుతానికి అసెస్మెంట్స్ అనేటువంటివి జరుపుతూ ఉన్నారనమాట. ఓకేనా. సో మనకు 5 రోజులు గాను 10 మందికి మాత్రమే జరుగుతాయి ఒక గ్రామ వార్డు సచివాలయంలో. ఈ విధంగా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. ఇక రిమైనింగ్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? ప్రస్తుతానికి డిగ్రీ ఎవరైతే చదివారో రీసెంట్గా చదివి ఈ కౌశల్యం సర్వే కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అది కూడా 24-25 పాస్డ్ అవుట్ బ్యాచ్కి సంబంధించి మాత్రమే. ఇక రిమైనింగ్ వాళ్ళకు ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా, ఈ అసెస్మెంట్స్ పెడతారా లేదా అని అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం అధికారులను అడిగినా కూడా ఖచ్చితంగా పెడతామని అయితే చెప్తూ ఉన్నారండి. ముందు ముందు రోజుల్లో బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి అందరికీ ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటువంటివి పెడతామనేది చెప్తూ ఉన్నారు. 10th, ఇంటరు, డిప్లొమా, ఐటీఐ, పీజీ, బీటెక్, ఓకేనా, వీళ్ళందరికీ కూడా ఈ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు. అది కూడా బ్యాచెస్ వైజ్గా. బట్ నాకు తెలిసి మ్యాక్సిమం లేటే అవుతుంది. సో చాలామంది ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ మీద నెగిటివ్ కమెంట్స్ అనేటువంటివి రావడంతో స్టార్ట్ చేసేసారు మనకు ప్రభుత్వ అధికారులు. ఎందుకంటే ఎలా ఉన్నింది అంటే మనకు బయట, సో ఏం పెడతారులే ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టరు, అసలు జాబ్స్ కూడా ఇవ్వరు, సో అనే మైండ్ సెట్తో ఉన్నారనమాట. అందువల్ల ప్రభుత్వము మనకు ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటువంటి వాటిని స్టార్ట్ చేసేసింది. ఓకేనా. ఈ 5 రోజుల్లో ఒక 10 మెంబర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పిలిచి అసెస్మెంట్స్ కంప్లీట్ చేసినట్లయితే స్టార్ట్ చేసేసింది. బట్ గ్రామ వార్డు సచివాలయం అధికారులను అడుగుతుంటే ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా పెడతామని చెప్తూ ఉన్నారు. దాదాపుగా 28 లక్షల మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంతమందికి మనకు అసెస్మెంట్స్ పెట్టాలి అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి మీరే. ఈ లెక్కను తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రోజుకి 2కి మాత్రమే పెడుతూ ఉన్నారు.
కాబట్టి ఈ లెక్కన మీరు తీసుకున్నట్లయితే 28 లక్షల మందికి పెట్టాలి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒక్కసారి మీరే అనుకోండి. ఖచ్చితంగా పెడతారా లేదా అనే విషయం గురించి చెప్తున్నాను మీకు నేను. సో, వీళ్ళ అధికారులను అడిగితే ఏమో పెడతారని అంటున్నారు. బట్ పెట్టాలి అంటే మనకు చాలా అంటే చాలా రోజులు పడుతుంది. అన్ని క్వాలిఫికేషన్‌లు కలిగినటువంటి వాళ్ళకు 28 లక్షల మందికి వీళ్ళందరికీ పెట్టాలంటే. సో, ఇది మైండ్‌లో పెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టార్ట్ చేసేసారు. అసెస్మెంట్స్ పెట్టాము, జరిపాము అనే విధంగా. బట్ ముందు ముందు రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వము ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి. సో, ఖచ్చితంగా పెడతారు అనేదైతే నేను కూడా చెప్పలేకపోతున్నాను. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కొంతమందిని చూస్ చేసుకొని. బట్ రిమైనింగ్ వాళ్ళకి పెడతారని కన్ఫర్మ్‌గా చెప్పలేను నేను కూడా. సో, ఇక మీరు కూడా ఆలోచించండి కొంచెం. 27, 28 లక్షల మందికి పెట్టాలి కాబట్టి. ఇకపోతే ఒకవేళ మీకు ఈ టెస్ట్‌లు అనేటువంటి ముందు ముందు రోజుల్లో పెడితే ఓకే. అందరికీ మంచిదే. ఎగ్జామ్స్ పాస్ అయ్యి జాబ్ తెచ్చుకుంటే. సో, ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంది? ఎగ్జామ్స్‌లో ఎటువంటి క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతే మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు? ఇవన్నీ తెలుసుకోండి ముందుగానే మీరు. ఎగ్జామ్ పెట్టారంటే అప్పటికప్పుడు సడెన్‌గా అన్నీ ఎతుక్కోకుండా సో, అన్నీ కూడా రెడీగా తెలిసి పెట్టుకోండి. ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు. ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసే ఉంటాయి అన్నీ. 45 మినిట్స్ టెక్నికల్ స్కిల్స్ టెస్ట్, దాని తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్, ఓవరాల్‌గా 16 మినిట్స్ మీకు టెస్ట్ అనేటువంటిది జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క ఈ టెక్నికల్ అసెస్మెంట్ సంబంధించినటువంటి టెస్ట్‌లో ఏ టాపిక్స్ అడుగుతూ ఉన్నారు? అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 5 క్వెషన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 5 క్వెషన్స్, టెక్నికల్ టెక్నికల్ నుంచి 10 క్వెషన్స్. ఇది బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ అనుకోండి సపోజు. డిగ్రీలో మీకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? మాక్సిమం అకౌంట్ ఫీల్డే ఉంటుంది కాబట్టి అకౌంటింగ్ గురించి అడుగుతారనమాట ఆ విధంగా. దాని తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ దీని మీద కూడా గెయిన్ చేసి పెట్టుకోండి. కంప్యూటర్ నుంచి ఒక 5 క్వెషన్స్ అయితే అడుగుతారు. సైకోమెట్రిక్ నుంచి ఒక 5 క్వెషన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాసెస్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ కమ్యూనికేషన్ పార్ట్‌లో మీ సెల్ఫ్ అయినా అడగొచ్చు. లేదు అనుకుంటే ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి డిస్క్రైబ్ చేయమని అడగొచ్చు. టాక్ అబౌట్ యువర్ డైలీ రొటీన్స్, ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్. సో, ఈ విధంగా మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తారనమాట కమ్యూనికేషన్ పార్ట్‌లో. ఈ విధానంలో జరుగుతూ ఉన్నాయి. సో, వీటన్నిటి మీద కొంచెం అవేర్‌నెస్ గ్రాబ్ చేసి పెట్టుకోండి మీరు. అప్పటికప్పుడు ఎతుక్కోకుండా ముందు ముందు రోజుల్లో రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ అందరికీ కూడా ఎగ్జామ్స్ పెట్టినట్లయితే అప్పటికప్పుడుకి ఎతుక్కోకుండా ఇవన్నిటిని కూడా ముందుగానే గ్రాబ్ చేసి పెట్టుకోండి మీరు. అందుకొరకు మీకు చెప్తూ ఉన్నాను ముందస్తుగానే. సో, నేను ఇప్పుడు పీడిఎఫ్ చూపిస్తాను. పీడిఎఫ్‌లో 1 బై 1 అయితే క్లియర్‌గా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను క్వెషన్స్ రూపంలో మొత్తం. ఓకేనా? సో, మాక్సిమం సిలబస్ అనేది ఇదే ఉంటుందండి. సో, వీటి మీదే చదువుకోండి మీరు. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కొట్టేయచ్చు మీరు. సో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో వచ్చేసి పర్సెంటేజెస్‌లో ఎగ్జాంపుల్‌గా ఒక క్వెషన్ చూద్దాం. ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద నెట్ చేంజ్ అని ఇక్కడైతే అడిగారనమాట. ఏ వచ్చి 0%, బి వచ్చి 20% లాస్, సి వచ్చి 4% లాస్, డి వచ్చి 4% గెయిన్ అని ఇచ్చారు. ఇక్కడ సొల్యూషన్ కూడా మీరైతే చూడొచ్చు అనమాట. క్లియర్‌గా సొల్యూషన్‌తో సహా మీకు ఇక్కడ మ్యాటర్ తీసుకొచ్చి చెప్పున్నాను. లెట్ నెంబర్ వచ్చి 100, ఆఫ్టర్ ప్లస్ 20% వచ్చేసి 120, ఆఫ్టర్ మైనస్ 20% ఆఫ్ 120 వచ్చేసి 120 మైనస్ 24 ఈక్వల్ టు 96. ఓకేనా? నెట్ చేంజ్ ఈక్వల్ టు 96 మైనస్ 100. 100లో నుంచి 96లో నుంచి మైనస్ 100 తీసేస్తే -4 అయితే వస్తుంది. సో, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి నెట్ లాస్ 4% అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ దీంట్లో 4% ఏది నెట్ లాస్? ఇక్కడ చూడొచ్చు 4% సి ఆన్సర్ కరెక్ట్ అనమాట మనకు. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కూడా చూడొచ్చు. దీంట్లో కూడా క్వెషన్ అయితే ఇచ్చున్నారు. ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. ఈ వే ఆఫ్‌లో ఉంటుందని క్వెషన్స్. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్‌లో వచ్చేసి కాస్ట్ ప్రైస్ 200 అయితే ఇచ్చారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 25%, కాస్ట్ ప్రైస్ డిస్కౌంట్ ఈక్వల్ టు 10% అయితే ఇచ్చారు. ప్రాఫిట్ ఎంత అనేది అడిగారనమాట. దీనికి సొల్యూషన్ ఇక్కడ చూడొచ్చు. క్యాలిక్యులేషన్ మొత్తం కూడా ఇక్కడ చేస్తున్నారు. సో, మనకు ఈ క్యాలిక్యులేషన్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో, మనకు 12.5% అయితే వచ్చిందనమాట బి ఆన్సర్ దీనికి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కూడా క్వెషన్ అయితే అడుగున్నారనమాట ఇక్కడ. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 ఫర్ 3 years ఎట్ 10% అనేది ఇచ్చారు. దీనికి క్యాలిక్యులేషన్ చూడొచ్చండి. మ్యాక్సిమం వీటికి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని మీరు కనుక ఈజీగా బై హెడ్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు మీరు ఫాస్ట్‌గా ఆన్సర్ అయ్యేటువంటిది పెట్టేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ స్లాష్ 100 ఈక్వల్ టు 4,000 ఇంటూ 10 ఇంటూ 3
ఓకేనా, బై 100 ఈక్వల్ టు 1200 అనమాట ఆన్సర్ అనేది. సో ఈ ఫార్ములాకి మీరు దీన్ని అప్లై చేయాలన్నమాట. ఓకేనా, ఈ మూడింటిని 3 years 10% 4000 ఈ మూడింటిని ఈ ఫార్ములాకి మీరు అప్లై చేయాలి. ఇక్కడ చూడొచ్చు 4000 ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 10% దాని తర్వాత ఇంటూ 3 years 3 ఓకేనా ఈక్వల్ టు 1200 అని మనకు ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ చూడొచ్చండి మీరు టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా క్వశ్చన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏ ఈక్వల్ టు 12 days బి ఈక్వల్ టు 18 days టుగెదర్ రెండు కలిపి ఎంత అని మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అడుగున్నారనమాట. సో దానికి ఆన్సర్ చూద్దాం ఎలా వస్తుంది అనే వివరాల గురించి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 7.2 days. సొల్యూషన్ చూడవచ్చు ఇక్కడ మనకి ఎలా వచ్చింది అని. ఫస్ట్ వచ్చేసి డే వర్క్ ఏ ఈక్వల్ టు 1/12 బి ఈక్వల్ టు 1/18 దాని తర్వాత టుగెదర్ రెండింటిని యాడ్ చేసి 3 + 2/36 ఈక్వల్ టు 5/36 టోటల్ టైం వచ్చేసి 36/5 ఎంత 7.2 days అనమాట. ఆన్సర్ వచ్చేసి సొల్యూషన్ ఇది మనకు ఇక్కడ ఉంది 7.2 అని. సో నెక్స్ట్ టైమ్ అండ్ స్పీడ్, దాని తర్వాత వచ్చేసి రేషియో ప్రపోజిషన్స్, దాని తర్వాత మనకు రీజనింగ్లో కూడా చూద్దామండి. రీజనింగ్ కూడా మెయినే అనమాట. రీజనింగ్లో నంబర్ సిరీస్లో వచ్చేసి 3, 7, 15, 31, 3, 63 నెక్స్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ చూడొచ్చు 63 ఇక్కడ మనకు ఇంటూ 2 + 1 ఈచ్ టైము. సో మనకు దీనికి ఇంటూ 2 చేసి +1 చేసుకుంటే 7 3 రోజులు 6 + 1 7 దాని తర్వాత 7 రోజుల ఎంత అవుతుంది 14 + 1 15 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 15 రోజుల 30 + 1 31 దాని తర్వాత 63 రోజుల ఎంతో క్యాలిక్యులేట్ చేసుకొని దాని తర్వాత దానికి +1 యాడ్ చేస్తే 127 ఇక్కడ చూడొచ్చు మనకు 126 అయితే వస్తుంది, దానికి ఒకటి యాడ్ చేస్తే 127. ఈజీగా ఉంటాయండి, మీరు లాజిక్ని అర్థం చేసుకుంటే చాలన్నమాట. అక్కడ ఈజీగా మీరు ఆన్సర్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ సిరీస్లో చూడొచ్చు A, C, F, J, O ఈ ప్యాటర్న్లో చూడండి +2 +3 +4 ఇంక్రీజ్ అయితే అయింది మనకి ఇక్కడ. దాని తర్వాత O తర్వాత మనకు ఎంత వస్తుంది O+6 దాని తర్వాత ఓ నుంచి +6 చేయండి, ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్ నెక్స్ట్ లెటర్ అనమాట యు ఆన్సర్. దాని తర్వాత ఏడు చూడవచ్చు ఆడ్ 1 అవుట్ అనమాట. ఆడ్ నెంబర్స్ నుంచి చూడొచ్చు 7, 11, 13, 17, 22 నెక్స్ట్ నెంబర్ ఏంటి ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ 22 ఓకేనా. కంపోజిటివ్ 22 ఈజ్ ఆడ్ 1 అవుట్ అనమాట ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. దాని తర్వాత అనాలజీ నుంచి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూసుకొని దాని తర్వాత ఆన్సర్ మీకు దాంట్లోనే ఉంటుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పెన్ వచ్చి రైట్, పెన్తో మనం ఏం చేస్తాం రాస్తాము. నైఫ్ వచ్చేసి ఏం చేస్తాం కట్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి కట్. దాని తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడా చూద్దామండి కొంచెం బ్రీఫ్గా. బేసిక్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, మ్యాక్సిమం మీరు ఆన్సర్స్ అయితే పెట్టచ్చు. ఇక్కడ చూడొచ్చు కంప్యూటర్ కెనాట్ వర్క్ వితౌట్, ఏం లేకుండా కంప్యూటర్ వర్క్ చేయదు అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఖచ్చితంగా అయితే ఉండాలి కాబట్టి మనకు ఓఎస్ లేకుండా వర్క్ చేయదు అనమాట. దాని తర్వాత మెమొరీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వాల్టైల్ మెమొరీ. దీంట్లో వాల్టైల్ మెమొరీ వచ్చేసి ఏంటి RAM ర్యాండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఓకేనా. దాని తర్వాత స్టోరేజ్ డివైజెస్ ఏంటి హార్డ్ డిస్క్ స్టోరేజ్ డివైజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈజీగానే ఉంటాయి ఎక్కువ కంప్యూటర్స్కు సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్. ఇన్పుట్ డివైజెస్ ఏంటి, ఇన్పుట్ డివైజెస్ గురించి చూద్దాము. సో విచ్ వన్ ఈజ్ ద ఇన్పుట్ డివైజెస్ వచ్చేసి స్కానర్ మనకు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఒక సెకండ్. అవుట్పుట్ డివైజెస్ ఏంది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ అవుట్పుట్ డివైజ్ ప్రాజెక్టరు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్కి రిలేటెడ్గా చూద్దాం ఇప్పుడు. డబ్ల్యూడబ్ల్యూ స్టాండ్ ఫర్, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి వరల్డ్ వైడ్ వెబ్, ఆన్సర్ వచ్చేసి సి అనమాట మనకు ఇక్కడ ఉంది ఓకేనా. దాని తర్వాత వైరసెస్ గురించి కూడా ఒక క్వశ్చన్ చూద్దామండి. ఏ కంప్యూటర్ వైరస్ ఈజ్ ఓకేనా మెలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట కంప్యూటర్ వైరస్ వచ్చేసి ఆప్షన్ బి. దాని తర్వాత సిపియు ఈజ్ ఆల్సో కాల్డ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటరు. సిపియు వచ్చేసి కంప్యూటర్కి బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈజీగా పెట్టుకోవచ్చు మీరు. దాని తర్వాత ఈమెయిల్, విచ్ వన్ ఈజీ అన్ ఈమెయిల్ ప్రోటోకాల్, SMTP ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్. సైకోమెట్రిక్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి టెస్ట్లలో. సైకోమెట్రిక్ వచ్చేసి ఇఫ్ ఆల్ పెన్స్ ఆర్ టాయ్స్ అండ్ సమ్ టాయ్స్ ఆర్ రెడ్ విచ్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్ అని ఇక్కడ అడుగున్నారు. సో జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేసి మీరు ఆన్సర్ అయితే పెట్టాలన్నమాట. ఆన్సర్ ఈజీగానే ఫైండ్ అవుట్ అవుతుందా క్వశ్చన్ అర్థం చేసుకుంటే. సమ్ పెన్స్ మే బి రెడ్, ఆన్సర్ వచ్చేసి బిహేవియరు. ఇన్ ఏ టీమ్ ప్రాజెక్టు యువర్ ప్రయారిటీ షుడ్ బి, మీ యొక్క ప్రయారిటీ ఏముంటుంది ఇన్ టీమ్ ప్రాజెక్ట్లో అని ఇక్కడ ఏం ఉండాలి అని అయితే అడుగుతూ ఉన్నారు. హెల్పింగ్ ద టీమ్ అచీవ్ ఇట్స్ గోల్. ఓకేనా, మీ ప్రయారిటీ ఏముండాలి అనేది అడుగుతూ ఉన్నారు ఇన్ టీమ్ ప్రాజెక్ట్లో. హెల్పింగ్ చేయడం, టీమ్కి హెల్పింగ్ చేయడము అండ్ గోల్ను అచీవ్ చేయడము. ఈ విధంగా సైకోమెట్రిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అయితే అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి మీరు క్లియర్గా జాగ్రత్తగా ఈ యొక్క పీడిఎఫ్లో ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా అబ్జర్వ్ చేయండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా జాగ్రత్తగా కామెంట్ పెట్టి అడగండి ఎటువంటి డౌట్ ఉన్నా సరే. ఇక రిమైనింగ్ క్వాలిఫికేషన్ సంగతి చూసుకుంటే ముందు రోజుల్లో పెడతామంటున్నారు. నేను ఎప్పటికప్పుడు కన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్.